EPR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ నా ఇంట్యూషన్ని నేను నమ్ముతాను. కొంతమంది వ్యక్తుల్ని నేను వీళ్ళని తప్పకుండా కలుస్తాను అని ముందే అనుకుంటాను. అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, రామనాయుడు గారు, అల్లు అరవింద్ గారు. అంటే నాకు తెలుస్తుంది వాళ్ళని ఎక్కడో దూరంగా స్టేజ్ మీద నేను ఆడియన్స్లో చివరి వరుసలో కూర్చుని చూసినప్పుడే వీళ్ళని నేను కలుస్తాను, వీళ్ళతో నాకు కొంచెం బంధం గట్టిపడుతుంది అని నాకు అనిపిస్తుంది. లైఫ్లో అన్నీ అలాగే జరిగాయి. వీరేంద్రనాథ్ గారు అలా పిలిపించారు నన్ను. పిలిపించిన తర్వాత లీడర్ చదివి ఆయన చాలా ఆ రోజు కళ్ళ నీళ్ళు పెట్టేసుకున్నారంట. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు లాస్ట్ పేజీలకు వచ్చేటప్పటికి కళ్ళలోంచి నీళ్లు కారిపోయి ఇమీడియట్గా ఆయన నాకు చెప్పకుండా అభినందన సంస్థ భవానీ గారికి ఫోన్ చేసి ఒక బుక్ వేయించాలి మనమని, పబ్లిషర్ దూపాటి విజయ్ కుమార్ గారికి ఫోన్ చేసి ఎంఎస్కో ఆయనకి బుక్ వేయాలి నువ్వు అని చెప్పి అప్పుడు నన్ను పిలిచి ఇన్విటేషన్స్ వస్తున్నాయి మీ పుస్తకం ఆవిష్కారం చెప్పారు. నేను షాక్. అప్పటికి ఒకసారే కలిసాను ఆయన. నేనేం చేయాలి అని అడిగా. మీరు మంచి పట్టు చీర కట్టుకుని రావాలి ఆ రోజు ఫంక్షన్ కన్నా, ఇంకేం చేయక్కర్లేదా అని మీ బంధువులందరినీ పిలవండి. అప్పుడు ఒక చర్చ వచ్చింది, ఈ పుస్తకం మీరు ఎవరికన్నా అంకితం ఇవ్వాలనుకుంటున్నారా అని చెప్పి. ఆ పుస్తకం నిండా రాజకీయ నాయకులను తిట్టడమే మా తాతగారు. ఏ మినిస్టర్ని పిలిచిచ్చినా తంతాడు, ఏమిటమ్మా లోపల రాజకీయాల గురించి అసహ్యంగా ఉందని. అంటే మా తాతగారు అప్పట్లోనే ఫ్రీడమ్ ఫైటర్ అయ్యి ఉండి ప్రకాశం పంతులు గారి క్లోజ్ ఫ్రెండ్. స్వాతంత్రం రాగానే నువ్వు కూడా ఒక పదవి తీసుకో, ఇంత కష్టపడ్డావు కదా అని అంటే పడుపు వృత్తితో సమానాన్ని ఇప్పుడు తీసుకునే వాళ్ళందరూ ఏం చేస్తున్నారో చూస్తున్నాను కదా అనేటప్పటికి ఆ తర్వాత ఊరికే అరెస్ట్ అయిపోవడం, రైలు గోల్స్లు అవి లాగేసి ఈయన సభలు పెట్టడం, శారదా యాక్ట్ రాని రోజుల్లో ఈ పిల్లలకి చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేయటాలు అవన్నీ ఎన్నో చేశారు. అలాంటప్పుడు ఆయనను ముందు అరెస్ట్ చేసేవారు ఎవరైనా గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ ట్రావెల్ చేస్తుంటే. ఇలాంటి మనిషి రాజకీయాలకు ఇంత వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ గురించి పుస్తకం రాసి ఆయన ఆశయాలు ఆయన సిద్ధాంతాలు వాళ్ళు రీచ్ అవ్వలేదు. ఆయన ఏదో అనుకున్నారు స్వతంత్రం వచ్చాక మన భారతం ఇలా ఉండాలి అని, అలా లేదు. అలా అని ఆయన టెర్రరిస్టు నక్సలైటు అయిపోలేదు, కానీ వ్యతిరేకించి విప్ అనే పత్రిక పెట్టి దాంట్లో మేల్కొట్టే గారి తోటిను సరోజినీదేవి నాయుడు కొడుకు జయసూర్యతో కలిసి విప్ అనే పత్రిక పెట్టి ఈయన అందరినీ ఏకేవాడు. అందులో లాకప్ డెత్తులు ఆ రోజుల్లోనే ఉండేవి, అవన్నీ వెలికి తీసేవారు ఈయన. ఇట్లాంటివన్నీ చేసే మనిషి. ఆయన ఇష్టపడలేదు రాజకీయాలు. కానీ మా అమ్మమ్మ గారు ఇంకా స్టిల్ లివింగ్, ఆవిడ కూడా చాలా తాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చారు. దుర్గాబాయి దేశ్ముఖ్ వాళ్ళందరితో కలిసి చదువుకుని ఆ ఉద్యమంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు తాతగారితో సహా. అంటే ఒక ఆడపిల్ల 18-19 ఏళ్ల వయసులో ఒక ఏడాది పాపను వేసుకుని 9 మంది మగాళ్లతో 5 నెలల 15 రోజులు రాజమండ్రి నుంచి లక్నో నడవడం అంటే మాటలు కాదుగా. అడవుల్లోంచి, జబల్పూర్ అడవుల్లోంచి చిక్కని కీకారణ్యాలు, అలాంటి వాటిల్లో ఆడపిల్లకి ఎన్న ఇబ్బందులు ఉంటాయి మనకి తెలుసు. అవన్నీ పడుతూ వీళ్ళకి వండి పెడుతూ తను ఎంతో యాక్టివ్గా అక్కడికి వెళ్ళిన తర్వాత గాంధీ గారు, నెహ్రూ గారు అందరూ ఉన్న స్టేజ్ దగ్గరగా డ్యూటీ వేయించుకొని, అప్పట్లో నెహ్రూ గారు పిఏ కరూర్ గారు అని ఉండేవారట, ఆయన దగ్గరికి వెళ్ళి బతిమాలి నేను స్టేజ్కి దగ్గరగా ఉండాలి, ఎందుకంటే గాంధీ మహాత్ముడిని నేను రోజు చూడాలి అని. సో ఆ ఉద్యమ స్ఫూర్తి వాళ్ళల్లో ఉంది. అలా కష్టపడేటట్టు చేసిన ఘనత నాయకుల్లో ఉంది ఆ రోజుల్లో. ఇప్పుడు ఆ నాయకులు లేరు, సో ఎవరికి అంకితం ఇవ్వడం లేవు. అమ్మమ్మకి చాలా ఇష్టం నాగేశ్వరరావు గారంటే, అక్కినేని నాగేశ్వరరావు గారంటే మా అమ్మమ్మకి అందరికీ ఇష్టం, నాతో సహా. అంటే 3 తరాలకి ఇష్టం. ఆయనకి ఇస్తాం అన్నా. భవానీ గారు అడిగితే ఆయన నో అన్నారు. అయినంత వరకు ఒక పుస్తకం ఏదో కృష్ణకుమారి గారిది అంకితం తీసుకున్నారట, ఇంకెవరిది తీసుకోలేట, పైగా లీడర్ అని ఉంది దాని మీద, నాకేదో సంబంధం అమ్మ ఈ రాజకీయాలతోటి అని అన్నారు. అప్పుడు వీరేంద్రనాథ్ గారు మాట్లాడి, కాదండి అది దేశభక్తికి సంబంధించిన విషయము, రాజకీయాలు లేవు అందులో, ఇట్లాగా రమణి ప్రభాకర్ అని నన్ను ఆయన అలాగే పిలిచేవారు. రమణి ప్రభాకర్ అని ఫస్ట్ టైం రాసింది ఆవిడ పుస్తకము, మీకు పుస్తకం పంపిస్తాను ఒకసారి చూడండి, మీకు ఇష్టమైతే చెప్పండి. ఆయన చదవరు, అన్నపూర్ణ గారే చదువుతారు. సో ఆవిడ చదువుతూ కళ్ళనీళ్ళు పెట్టేసుకుంది ఆవిడ ఆ పుస్తకాన్ని చదువుతూ. ఎంతమంది ఎంత కష్టపడితే మనకి ఈ స్వతంత్రం వచ్చింది అని చెప్పి. సో అప్పుడు ఆయన ఒప్పుకున్నారు.
అట్లాగా లీడర్ ఆవిష్కరణ జరిగేటప్పుడు నాగేశ్వరరావు గారు ఏవో చలోక్తులు అవి వేసి వెళ్ళేటప్పుడు అమ్మ మనం తొందరగా కలుసుకుంటాము తొందరలో, మా ఇంటికి ఒకసారి రావాలి అని చెప్పి వెళ్ళారు. ఓహో, ఆ సందర్భంలోనే వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళడం జరిగింది మీ దంపతులు ఇద్దరు. అప్పుడు నేను మాట వరుసకి అందరూ అంటారు కదా పెద్దవాళ్ళు అలాగే మాట్లాడతారేమో అనుకున్నాను. ఫోన్లు గీన్లు లేవు మాకు. ఆయనను ఎలా కాంటాక్ట్ చేయాలో తెలియక ఆ సభకు వచ్చిన మా బాబాయ్ తనకు తెలుసు అనమాట. అప్పట్లో వంశీ ఆర్ట్స్ థియేటర్స్ వాళ్ళ దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడు మా సాయి బాబాయ్ అని, సాయి భాస్కర్. ఆయనకి ఫోన్ చేసి పిఎన్టీలో పనిచేసేవారు. ఈయనకి నెంబర్లు అవి మార్చడం, పర్సనల్ నెంబర్లు పెట్టడం ఇవన్నీ మా బాబాయ్ చేసేవాడు ఎక్కువ. సో సాయి భాస్కర్ కొంచెం మీ అన్నయ్య గారి అమ్మాయికి ఒక విషయం చెప్పాలి, మా ఇంటికి రమ్మని నేను పిలుస్తున్నాను, నా పర్సనల్ నెంబర్ అమ్మాయికి ఇచ్చి ఫోన్ చేయమని పంపించారు. నేను పిల్లలకి అన్నం పెడుతున్నాను. నాకు మా ఇద్దరు పిల్లలతో పాటు మా అన్నయ్య ఇద్దరు పిల్లలు ఎప్పుడూ వేసవిలో నా దగ్గరే ఉండేవారు. నేను అన్నం కలిపి పిల్లలకి పెడుతూ ఉంటే అప్పుడు మా బాబాయ్ మా మామయ్యని పంపిస్తే, అంటే మా వదిన తండ్రి, ఆయన వచ్చి చెప్పారు, నాగేశ్వరరావు గారు నేను రమ్మంటున్నారమ్మా, ఇదిగో నెంబర్ ఇచ్చారంటే నేను చాలా థ్రిల్ అయిపోయాను. అసలు మాట వరుసకు అన్నారు అనుకున్నాను, నిజంగానే కాదు, నిజంగానే ఇలా పిలుస్తారనుకోలేదు అని. సో నేనేం చెప్తున్నానంటే ఎవరినైనా సరే నేను ఒకసారి చూసి బలంగా వీళ్ళతో పరిచయం కావాలనుకుంటే భగవంతుడు అలా చేస్తాడు. చాలా ఆశ్చర్యకరమైన విషయాలన్నీ నా లైఫ్లో జరిగాయి కదా. ఒక కామన్ ఒక టీచర్ మహిళ, ఒక స్కూల్ టీచర్, అంతకుముందు ఒక మామూలు హౌస్ వైఫ్. అది కూడా ఏంటంటే వీరేంద్రనాథ్ గారు ఈ స్కూల్ టీచర్ ఉద్యోగం మానేసి ఫుల్ టైం రచనలు చేయమన్నప్పుడు నాకు 500 చాలా అవసరం అండి, మా అబ్బాయిల ఆటో ఫీజుకి వస్తుంది, టీచర్గా నాకు 500 ఇచ్చేవారు. ఎప్పుడన్నా ఒకరోజు డుమ్మా కొడితే 20 రూపాయలు కట్ చేసేవాడు, హాఫ్ డే డుమ్మా కొడితే 10 రూపాయలు కట్ చేసేవాడు. సో చాలా బాధపడిపోయేదాన్ని, నేను లీవులు కూడా పెట్టేదాన్ని కాదు. అందుకని నేను చాలా అవసరం అండి నాకు 500 స్కూల్ టీచర్ ఉద్యోగం నేను మానను అంటే, ఆయన విజయానికి 5 మెట్లలో మొదటి ఎడిషన్లో 124 పేజీ అందులో నా గురించి రాశారు. ఒక స్కూల్ టీచర్ నా దగ్గరకు వచ్చి ఉద్యోగం మానితే నా పిల్లలకి ఆటో ఫీజు రాదు, ఆటో వాడికి డబ్బులు ఇవ్వడానికి ఈ సంపాదన నేను మానను అన్న అమ్మాయి, లేదు నేను స్టైపెండ్గా ఇస్తాను ప్రతి నెల ఒక 500 ట్రై చెయ్యమ్మా ఒక ఏడాది అని ఆయన చెప్తే, సరే అని నేను మొదలుపెట్టి ఆయన దగ్గర ఏం తీసుకోలేదు నేను ఎప్పుడు స్టైపెండ్. 1 ఇయర్ లోపలే కేఎస్ రామారావు గారు అనే నిర్మాత నా ఫస్ట్ నవలకి 35,000 ఇచ్చే అడ్వాన్స్. అదే ఆయనే కదా, మీరెవరు, ఏమేమి సినిమాలు తీశారు, అసలు ఇవన్నీ అడిగారు కదా మీరు ఆయన్ని. అవునా? అసలు నాకు సినిమా ఫీల్డ్ తో సంబంధం లేదు, మా ఇంట్లో ఎవరికి అసలు సినిమా ఫీల్డ్ తో సంబంధమే లేదు. అసలు బేసిక్ గా భయం లేదే మీకు? భయం అనేది చాలా చిన్నప్పటి నుంచే లేదు. సూరంపూడి శ్రీహర్రావు గారు అనే మా తాతగారు, అసలు ఆయన ఎంత భయంకరమైన ధైర్యం అంటే అయింది, జైల్లో ఖద్దరు బట్టలు ఇవ్వండి లేకపోతే నేను మీరు ఇచ్చిన బట్టలు వేసుకోనని అప్పట్లోనే 53 రోజులు ఆయన నిరాహార దీక్ష చేశారు. చివరికి గెలిచి ఖద్దరు బట్టలు చింపించి ఈయనకి లాగులు చొక్కాలు కుట్టించాల్సి వచ్చింది. అయితే ఆ జైలర్ పగబట్టి ఈయనకి పిచ్చని మెంటల్ అసైలంకి పంపిస్తే అక్కడ కూర్చుని ఈయన ఎస్సేస్ ఆన్ హ్యూమన్ లైఫ్ అని పుస్తకం రాసి బయటకు వచ్చి ఆయన మీద పరువు నష్టం దావా వేశాడు. ఒక పిచ్చివాడు ఇలాంటి పుస్తకం రాయగలడా? దానికి 1,200 రూపాయలు నష్టపరిహారం ఇస్తే అది తీసుకెళ్ళి బుక్ ప్రింట్ చేయించారు. అక్కడ సరస్వతి సామ్రాజ్యం అని అయ్యంకి వెంకటరమణయ్య గారు ప్రెస్ విజయవాడలో చాలా ఫేమస్ అప్పట్లో. అంటే వాళ్ళ తాలూకు కొద్దో గొప్ప లక్షణాలు మీకు ఉన్నాయి, అందుకే కేఎస్ రామారావు గారు లాంటి పెద్ద వ్యక్తిని మీరు భయం లేకుండా చక్కగా సిరబ్బదిగానే చీడబ్బుతుంది అన్నట్టుగా ఇట్లాంటి తెగువ, మొండితనం, పెంకితనం ఇవి ముందు వస్తాయి. దీక్ష, పట్టుదల, కృషి ఏమో తెలియదు కానీ ఇవి మాత్రం ముందు వచ్చాయి. మీకు అవి కూడా ఉన్నాయి, డౌట్ లేదు. ఏమో మరి వివి గిరి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన వచ్చారు, రాష్ట్రపతి భవన్లో దిగారు అని పేపర్లో చదివి మా అమ్మ అప్పుడు ఆర్టీసీలో ఉద్యోగం చేసేది అమ్మ. వివి గిరి గారి దగ్గరికి ఎలా వెళ్ళాలి మావయ్య అని ముదిగొండ రాజలింగం గారని మా తాతగారు జైలు మేట్ ఆయన లాయరు, ఆయన అడిగితే నువ్వు సూరంపూడి శ్రీహర్రావు కూతురువే నిన్నెవరు ఆపుతారు వెళ్ళు అన్నట్టు ఆయన. ఈవిడది నిజం అనుకుని పొద్దున్నే 5 గంటలకు లేచి బస్ ఎక్కి మా అమ్మమ్మని తీసుకుని వెళ్తే అక్కడ ఆపేశారు. అక్కడ అప్పుడు అర్థమైంది, ఒక నెల రోజుల ముందు నుంచి అపాయింట్మెంట్స్ తీసుకోవాలి, పెద్ద
ఎంత సెక్యూరిటీ ఉంటుంది, ఇంతమంది సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉంటారని మా అమ్మకి తెలిసినప్పుడు అమ్మమ్మ ఆయన ఉత్తరం రాశారు. వివి గిరి గారు, మా తాతగారు పోయినప్పుడు స్వహస్తాలతోటి ఇట్లు నీ గిరి అని సంతకం కూడా మీ గిరి అని మా అమ్మమ్మకి అడ్రస్ చేస్తూ రమణమ్మ అని ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం చూపించింది గేట్ దగ్గర. మనకు అదృష్టవశాత్తు ఒక తెలుగు ఆఫీసర్ ఉన్నట్టు ఆ సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో. ఓహో అమ్మ మీరు ఎవరో బాగా దగ్గర వాళ్ళే అనుకుంటాను, ఒక్క మాట చెప్పి చూస్తాను, అయ్యగారికి ఏమన్నా టైం దొరికితే చూస్తారని లోపలికి వెళ్ళి చెప్తే గిరిగారు వెంటనే రమ్మనమని మా అమ్మమ్మని తీసుకెళ్తూ ఉంటే, ఇది నీ పెద్ద కూతురు సావిత్ర, లోగడ మీ ఆయన పోయినప్పుడు నేను 1200 పంపిస్తే మా నాన్నగారు మా అమ్మకి 3 కూతుళ్ళని ఇచ్చే పోయారు, మీకే ఎందుకైనా అవసరానికి ఉంటుంది ఉంచుకోండి అని చెప్పి తిరక్కొట్టింది. అంటే మా అమ్మమ్మ చాలా సిగ్గుపడుతూ ఏదో తొందరపాటు చిన్నతనం గిరి అని చెప్పబోతూ ఉంటే, అమ్మ ఆగు, సింహం గడుపున సింహమే పుడుతుంది, అలా చేయకపోతే నేను ఆశ్చర్యపోయేవాడిని అని. మా తాతగారి గురించి తెలుసు కదా ఆయనకి, నోటికి ఎంత వస్తే అంత, తుపాకీ గుండెకు కూడా ఎదురు నిలబడేవారు. సో అంత కాకపోయినా ఏదో ఇంగువ కట్టిన బట్టలాగా కొంచెం రావాలిగా మాకు కూడా. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై గ్రాండ్ పేరెంట్స్ అనమాట. అసలు మొత్తం అంతా దేశానికి ఇచ్చేసి కట్టుబట్టలతోటి నైజాం వచ్చేసి వాళ్ళు, మా అమ్మమ్మ గారు షీఈ్ ద గ్రేట్ లేడీ. ఆవిడ పొద్దునే లేచింది అంటే అసలు పనులు ఎలా చేసేదంటే లైబ్రరీన్గా చేసేది ఆవిడ. గాంధీ భవన్కి వెళ్ళి నూలు ఒడికేది, సంగీతం ట్యూషన్లు చెప్పేది, హిందీ ట్యూషన్లు చెప్పేది. పొద్దున్నే 5:30కి ఆవిడ దినచర్య ప్రారంభమైతే రాత్రి 10 వరకు ఆవిడ పనిచేసి వచ్చేటప్పుడు సంగీతం టీచర్కి హిందీ చెప్పి అప్పుడు ఇంటికి వచ్చి మా అందరికి కూర్చోబెట్టి చెప్పేది. రెనెన్ మార్టిన్ గ్రామర్ బుక్ ఆవిడకి కంఠపాఠం, కీ కూడా ఆవిడ బట్టి పట్టేసి. అప్పట్లో ఫోన్లు వాట్సాప్లు లేవు, అందుకని చాలా చేశారు ఆవిడ. ఇప్పుడు ఉంటే చేసేవారు కాదేమో నేను అనుకోవడం. ఏమండి ఎంత టైం వేస్ట్ అయిపోతుంది నిజంగా వాట్సాప్లు ఫోన్లు పొద్దున్న లేస్తే. ఫార్వర్డ్ మెసేజెస్ పంపించే వాళ్ళందరికీ ఏమైనా నరకంలో కొత్త శిక్ష వేస్తే బాగుండని నాకు ఎప్పుడు కోరికగా ఉంటుంది. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ పెట్టే వాళ్ళందరినీ ఒక క్యూ కట్టించి, అసలు ఎంత ఓపికండి. నువ్వు ప్రతి కింకరుడికి గుడ్ మార్నింగ్ చెప్తూనే ఉండాలి, వాడు ఎన్నిసార్లు కనపడతాను. బాబా ఎంత ఓపిక, పొద్దున్న లేస్తే ఎంతమంది గుడ్ మార్నింగ్లు. ఏమిటి లాభం, ఏమిటి లాభం దానివల్ల? ఒకసారి ఆలోచించుకోవాలి కదా. మనం ఒక పని చేస్తున్నాము అంటే దాని పర్యవసానం ఏమిటి, అది ఆలోచించుకోవట్లేదు. ఉంది కదా టెక్నాలజీ, దాన్ని విరివిగా వాడతాం, మిస్యూజ్ చేసి ఏది చేతికిచ్చినా దాన్ని చివరికి మిస్యూజ్ చేసి దాన్ని బ్యాన్ చేసే స్థితికి తీసుకొచ్చేస్తారు జనం. నిజం.